హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో 22 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఒకటవ ప్రశ్న, భారత నౌకాదళం ఇటీవల ఏ నీటి ప్రాంతంలో స్వదేశీ గైడెడ్ క్షిపణులను మోహరించింది? ఆప్షన్ ఏ ఏడెన్ గల్ఫ్, ఆప్షన్ బి ఒమన్ గల్ఫ్, ఆప్షన్ సి గల్ఫ్ ఆఫ్ బహ్రెయిన్, ఆప్షన్ డి గల్ఫ్ ఆఫ్ మన్నార్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ ఏడెన్ గల్ఫ్. ఇటీవల జరిగిన పైరసీ ఘటనను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో భారత నౌకాదళము స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లను అయితే మోహరించింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో పైరసీ ప్రయత్నాలను నిరోధించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోబడింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అరేబియా సముద్రంలో యెమెన్ మరియు సోమాలియా మధ్యనైతే ఉంది. ఇది ఎర్ర సముద్రం మరియు అరేబియా సముద్రం మధ్య సహజ సముద్ర సంబంధాన్ని అయితే ఏర్పరుస్తుంది. రెండవ ప్రశ్న, 2 రోజులు గిరిజన కేంద్రీకృత కార్యక్రమం ఆది ఉపన్యాసంని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి స్మృతి ఇరానీ. సరి అయిన సమాధానము ఆప్షన్ సి అర్జున్ ముండా. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా 2 రోజులు గిరిజన కేంద్రీకృత కార్యక్రమాన్ని ఆది ఉపన్యాసం న్యూఢిల్లీలోనైతే ప్రారంభించారు. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. గిరిజన సంప్రదాయాలు మరియు సంస్కృతి యొక్క సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకోవడం మరియు వారి మనుగడలో ఉన్న సవాళ్లను అన్వేషించడం దీని యొక్క లక్ష్యం. మూడవ ప్రశ్న, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి తమిళనాడు. సరి అయిన సమాధానము ఆప్షన్ డి తమిళనాడు. కేంద్ర యువజన కార్యక్రమం క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో, జెర్సీ, మస్కట్ మరియు థీమ్ సాంగ్ను అయితే ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19 నుండి 31 వరకు షెడ్యూల్ చేయబడింది. రాబోయే ఎడిషన్ తమిళనాడులోని 4 నగరాలు చెన్నై, తిరుచి, మదురై మరియు కోయంబత్తూరులోనైతే నిర్వహించబడుతుంది. యూత్ గేమ్స్ యొక్క గత 5 ఎడిషన్లు ఢిల్లీ, పూణే, గౌహతి, పంచకుల మరియు భోపాల్లోనైతే జరిగాయి. 4వ ప్రశ్న, ఇటీవల FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ హార్దిక్ సింగ్, ఆప్షన్ బి అయానా మిక్లిన్, ఆప్షన్ సి బల్బీర్ సింగ్, ఆప్షన్ డి అమన్ ప్రీత్ సింగ్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ హార్దిక్ సింగ్. ఫెడరేషన్ ఆఫ్ హాకీ సమాఖ్యం భారతదేశానికి చెందిన హార్దిక్ సింగ్ మరియు సవిత 2023కి గాను FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు FIH గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అయితే గెలుచుకున్నట్టు ప్రకటించింది. 2021 మరియు 2022లో గెలిచిన తర్వాత సవితకి ఇది వరుసగా 3వ FIH ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. డచ్ గోల్ కీపర్ పిర్మిన్ బ్లాక్ కూడా FIH గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకుంది. FIH రైజింగ్ స్టార్స్ అవార్డును తెరెసా లీమా మరియు గాస్పార్డ్ జేవియర్ గెలుచుకున్నారు. 5వ ప్రశ్న, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల పరిధిని పెంచడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ జియోమార్ట్, ఆప్షన్ బి అమెజాన్, ఆప్షన్ సి బిగ్ బాస్కెట్, ఆప్షన్ డి ఫ్లిప్కార్ట్. సరైన సమాధానము ఆప్షన్ ఏ జియోమార్ట్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉత్పత్తులను స్వయం సహాయక బృందాలను విస్తరించడంలో సహాయపడడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ యొక్క జియోమార్ట్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం మరియు గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రపంచంలోని అతిపెద్ద చొరవ. 6వ ప్రశ్న, జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 20, డిసెంబర్ 21, ఆప్షన్ సి డిసెంబర్ 22, ఆప్షన్ డి డిసెంబర్ 23. సరి అయిన సమాధానము ఆప్షన్ సి డిసెంబర్ 22. గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న
జాతీయ గణిత దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. 2012లో అప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా అయితే ప్రకటించారు. 7వ ప్రశ్న, లీప్ ఎరిక్సన్ లూనార్ అవార్డ్ ఏ సంస్థకి లభించింది? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్, ఆప్షన్ డి రోస్కోస్మోస్. సరైన సమాధానము ఆప్షన్ బి ఇస్రో. చంద్రయాన్ 3 మిషన్కు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ప్రతిష్టాత్మక లీప్ ఎరిక్సన్ ల్యూనార్ అవార్డు అయితే లభించింది. ఐస్లాండ్లోని రుస్లాన్లోని ఇన్వెస్టిగేషన్ మ్యూజియం ఈ అవార్డుని అయితే అందించింది. రెండవ ప్రశ్న, భారతదేశంలోని ఏ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ని ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా యునెస్కో గుర్తించింది? ఆప్షన్ ఏ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము, ఆప్షన్ సి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ డి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సరైన సమాధానము ఆప్షన్ సి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ని ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. ఈ గుర్తింపు పొందిన ఏకైక భారతీయ విమానాశ్రయం కూడా ఇదే. 9వ ప్రశ్న, పాట్ మిత్రో యాప్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సరైన సమాధానము ఆప్షన్ డి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన పాట్ మిత్రో యాప్ని జౌళి మంత్రిత్వ శాఖనైతే ప్రారంభించింది. జనపనార రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందించడానికి దీన్నైతే రూపొందించారు. 10వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా అయితే ప్రకటించింది? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2025. సరైన సమాధానము ఆప్షన్ సి 2024. ఐక్యరాజ్య సమితి 2024ను అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగానైతే ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న ఒంటెలు ప్రాముఖ్యతను తెలియజేయడం దీని యొక్క లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2024ను అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగానైతే ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న ఒంటెల ప్రాముఖ్యతను తెలియజేయడం దీని యొక్క లక్ష్యం. 11వ ప్రశ్న, ఇటీవల వీర్ చక్ర అవార్డుని అందుకున్న నౌక ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ కాందర్వా, ఆప్షన్ బి ఐఎన్ఎస్ శివాజీ, ఆప్షన్ సి ఐఎన్ఎస్ మోహిలి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ చిరపుంజి. సరైన సమాధానము ఆప్షన్ బి ఐఎన్ఎస్ శివాజీ. 1971 యుద్ధ వీరుడు దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరికి ప్రదానం చేసిన వీర్ చక్రను ఐఎన్ఎస్ శివాజీకి అందించారు. ఇది భారత నౌకాదళంలో సాంకేతిక శిక్షణా సంస్థగానైతే పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.